సుంకాల యుద్ధం మరింత తీవ్రమైందట. ట్రంప్ వేస్తున్న పన్నులు, ఆయా దేశాలు ప్రతిస్పందిస్తున్న తీరు ఇవన్నీ కూడా మరింత తీవ్రతరమైంది. చైనా పైన 20% పెంచిన అమెరికా 10 నుంచి 15%తో డ్రాగన్ ప్రతిదాడి చేస్తున్నది. సో నువ్వు 20% వేస్తావా, చలో నేను కూడా వేస్తా అని చెప్పి వీళ్ళు కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద వాళ్ళు 10 to 15% ఇది వేస్తున్నారు. కెనడా, మెక్సికోల పైన 25% అమల్లోకి తీసుకొచ్చినట్టు ఆల్రెడీ ట్రంప్ 25% వేస్తున్నాడట. ధీటుగా బదులిచ్చిన దేశాలు, కుదేలైన స్టాక్ మార్కెట్లు, మొత్తం ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్నాడు. అమెరికా, చైనా, కెనడా, మెక్సికోల సుంకాల యుద్ధం తీవ్రతరమైంది. చైనా పైన గతంలో విధించిన 10% సుంకాలను అమెరికా 20%కి పెంచింది. ప్రతిగా చైనా 10 నుంచి 15%తో ప్రతిదాడి చేసింది. మరోవైపు కెనడా, మెక్సికోల పైన మంగళవారం నుంచి అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చాయి. దీనికి ప్రతీకారంగా అమెరికా పైన కెనడా 25% సుంకాలు విధించింది. 25%. త్వరలో తాము కూడా విధిస్తామని మెక్సికో ప్రకటించింది. సుంకాల దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదేలైపోయినాయి. ఈ ప్రభావం ఆసియా, పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్లపైన పడింది. సోమ, మంగళవారాల్లో మార్కెట్లు నేల చూపులు చూశాయి. విరుచుకుపడ్డ చైనా పైన గత ఫిబ్రవరిలో విధించిన 10% సుంకాలను 20%కి పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. మంగళవారం నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన 10 నుంచి 15% పన్ను విధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. జొన్నలు, సోయాబీన్, పోర్క్, బీఫ్, చేపలు, రొయ్యలు, పీతలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులపైన 10%, చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తి వంటి ఉత్పత్తులపైన 15% పన్ను విధించింది. మార్చి 10వ తేదీ నుంచి అవి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికా పైన ఫిర్యాదు చేసింది. 10 అమెరికా సంస్థలపైన ఆంక్షలు విధించింది. ఇందులో రక్షణ, భద్రత, ఏఐ, వైమానిక, ఐటీ సంస్థలు ఉన్నాయట. ఈ ఆగం చేస్తున్నాడు కదా వీడు. ఈడ ఉక్రెయిన్ కూడా ఆగమాగం చేస్తున్నాడు. మీరు ఆడ ఉన్న సహజ వనరులు అన్నింటినీ మేము తవ్వుకుంటాం, ఇచ్చేస్తావా ఇయ్యవా, సింపుల్ అనగానే వాళ్ళు ఏం చేయలేక అమెరికా సాయం నిలిపేసిండట వాడు. దిగొచ్చిన జెలెన్స్కీ ట్రంప్తో భేటీ తీరుపై పశ్చాత్తాపం, ఖనిజాల ఒప్పందానికి సంసిద్ధత, ఒక్క రోజులోనే నాటకీయ పరిణామాలు జరిగినాయట. అంటే కొంత గొడవ, ఆర్గ్యుమెంట్ లాగా జరిగింది అక్కడ. కానీ విషయం ఏమైపోయిందంటే ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ సహాయం కోసం ఇస్తున్నారో ఆ డబ్బులు ఆపేసిండట. ఇప్పటికే కష్టాల్లో ఉన్న వాళ్ళు ఇదెక్కడ గొడవరా బాబు అని చెప్పి, సరే తీసేసుకో, మీరు ఏదైతే మీ డిమాండ్ మా ముందు పెట్టారో దానికి మేము ఓకే అని చెప్పిరట. అయితే అమెరికాతో ఇప్పటికీ చర్చలకు సిద్ధమయ్యని, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకునేందుకు ముందుకొస్తామని ప్రకటించింది. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా 15%. 2023లో అమెరికా, చైనాల మధ్య వాణిజ్యం విలువ $575 బిలియన్. ఇందులో చైనా ఎగుమతుల విలువ $427 బిలియన్, అమెరికా ఎగుమతుల విలువ $147 బిలియన్. సో అంటే టోటల్ $575 బిలియన్ అట రెండు దేశాలు, అమెరికా అండ్ చైనా మధ్య ఉన్న వ్యాపార సంబంధాలకు సంబంధించి. ఇందులో చైనా ఎగుమతులే $427 బిలియన్ ఉన్నాయట. అంటే చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేవి. ఈ $427 బిలియన్ మీద 20%, 10 to 20% ట్యాక్స్ విధించిండు. ఇప్పుడు చైనా ఏం చేసింది, 10 నుంచి 15% ట్యాక్స్ విధించింది. అమెరికా నుంచి చైనాకు ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులు ఎన్ని ఉన్నాయంటే దాదాపు $147 బిలియన్ ఉత్పత్తులు ఉన్నాయట. అంటే చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేవి ఎక్కువగా ఉన్నాయి. కెనడా, మెక్సికోలపై విధించిన 25% సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయని ట్రంప్ ప్రకటించారు. ఆలస్యానికి తావు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతీకారంగా కెనడా ప్రభుత్వం 25% పన్ను విధించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా $107 బిలియన్ ఉత్పత్తులపైన 25% పన్ను విధిస్తున్నట్టుగా ప్రధాని జస్టిస్ ట్రూడో వెల్లడించారు. ఇవి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్టుగా తెలిపారు. దీనివల్ల అమెరికా ప్రజలు నిత్యావసరాలు, గ్యాసు, కార్లకు అధిక ధరలకు చెల్లించాల్సి వస్తున్నది. అమెరికా విధించిన పన్నులపైన త్వరలో స్పందిస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్బామ్ తెలిపారు. సో ఇట్లా ఈ పన్నుల వార్ నడుస్తున్నది.